ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి, ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు 2025. 2013 సంక్రాంతికి రిలీజ్ అయిన పందెం గోల్డ్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మెగా పోస్టర్ రామ్ చరణ్ తేజ గారి, డైరెక్టర్ వివి నగర్ కాంబినేషన్లో వచ్చిన నాయక్ మూవీ, విక్టర్ వెంకటేష్ గారు, మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన భారీ మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ రెండు సినిమా పందెం గోళ్ళు 2013 సంక్రాంతి సినిమా పందెం బరిలో దిగి కొట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 2013 సంక్రాంతి జనవరి 9న రిలీజ్ అయిన మూవీ నాయక్. ఈ మూవీ మాస్ ఆడియన్స్కి బాగా నచ్చడంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది. రామ్ చరణ్ తేజ హీరోగా, కాజల్ అగర్వాల్, అమలా పంత్ హీరోయిన్గా, డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి మంచి యాక్షన్, కామెడీ, ఎంటర్టైనర్గా ఆడియన్స్ దృష్టిలో మంచి మార్కులు పడ్డాయి. రామ్ చరణ్ తేజ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చెర్రీ క్యారెక్టర్లో బ్రహ్మానంద గారితో మంచి కామెడీని జనరేట్ చేస్తూనే నాయక్ క్యారెక్టర్లో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్లో అద్దరగొట్టారు. ఇక మూవీలో ఉండే ప్రతి సాంగ్ సూపర్గా ఉంటాయి. తమనన్న బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్గా ఈ నాయక్ మూవీని చెప్పొచ్చు. బీజిఎం కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సినిమా ఫోటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాంగ్స్, లొకేషన్స్ బాగుంటాయి. 2013 సంక్రాంతి థియేటర్లో ఈ మూవీ చూడడానికి టికెట్స్ కోసం చాలా కష్టపడ్డాను గైస్. కానీ మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. బాగా ఎంజాయ్ చేశాను అప్పట్లో. నాయక్ మూవీని థియేటర్లో చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ గురించి మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 2013 సంక్రాంతికి వచ్చిన మరో భారీ మల్టీ స్టారర్ మూవీ విక్టర్ వెంకటేష్ గారు, మహేష్ బాబు గల సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీ 2013 సంక్రాంతికి 11 రిలీజ్ అయిన ఈ మూవీ మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు హీరోలుగా, అంజలి, సమంతలు హీరోయిన్లుగా, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్తో దుమ్ము లేపుతూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ తన వైపు లాక్కుని సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది. అప్పుడెప్పుడూ అంతమైపోయిన మల్టీ స్టార్ మూవీస్కి ప్రాణం పోసింది ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ. ఈ మూవీ ఒకే స్క్రీన్ మీద తమ ఇద్దరు అభిమాన స్టార్ హీరోలను చూడడం అనేది పండగనే ఆడియన్స్కి చెప్పాలి. కానీ ఆ విషయంలో ఈ మూవీ పండగ వాతావరణం తీసుకొచ్చింది. ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ 2023లో ఉండిపోయింది. స్టోరీ యొక్క ప్లాట్ గురించి చెప్పాలంటే, ఈ మూవీ స్టోరీ మొత్తం ర్యాలీగా మూవ్ అయిన ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మానవత్వ విలువలకు, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి ర్యాలింగ్ మూవీ. అలాంటి ఈయన జీవితంలోకి ఎదురైన సమస్యలు ఏంటన్నదే మూవీ యొక్క స్టోరీ. ప్రకాష్ రాజ్ గారు ర్యాలింగ్ మూవీ క్యారెక్టర్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిన్నోడి క్యారెక్టర్లో మహేష్ బాబు గారు, పెద్దోడి క్యారెక్టర్లో వెంకటేష్ గారు ఏదో మన పక్కింటి ఫ్యామిలీలా కనిపిస్తారు. పచ్చని పల్లెటూరి వాతావరణం, సంక్రాంతికి సంబంధించిన పండగ వాతావరణం మొత్తం మూవీలో కనిపిస్తుంది. అందుకే ఆడియన్స్ మాయ చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు. ఈ మూవీకి మ్యూజిక్ మిక్కీ జేమే గారు మంచి ఆల్బమ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మణి శర్మ గారు ఇవ్వడం జరిగింది. ఈ మూవీని నేను థియేటర్లో చూశాను. మంచి పండగ లాంటి మూవీ ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ. నా ఫ్రెండ్ అయితే ఈ మూవీని ఒకే రోజు 3 సార్లు చూశాడు ఫ్రెండ్స్. వాడికి అంత బాగా నచ్చిందంట మూవీ. ఏకంగా ఒకే రోజు కంటిన్యూగా 2 షోలు చూశాడు. నాకు ఈ మూవీలో ఎదురైన బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇదే ఫ్రెండ్స్. మీరు ఈ మూవీని చూస్తున్నప్పుడు అప్పుడు సంక్రాంతి థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓవరాల్గా 2013 సంక్రాంతి సినిమా విన్నర్ పందెం కోళ్ళు ఒకటి కాదు. ఈ సంక్రాంతికి వచ్చిన 2 మూవీస్ విన్నర్సే. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, నాయక్ 2 బ్లాక్ బస్టర్స్ మూవీస్గా ఆ ఇయర్లో సంక్రాంతిని చాలా వండర్ఫుల్గా జరుపుకున్నాయి. నెక్స్ట్ వీడియోలో 2011 సినిమా పందెం గోల్డ్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.